వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 1Aకి సంబంధించి మనం 4 మార్క్స్ అలాగే 2 మార్క్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 7 మార్క్స్ చెప్పుకున్నామండి. ఇప్పుడు ఒక 7 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ చేద్దామండి. ఇప్పుడు అంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. అంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏం రాస్తామంటే ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే 2 వేరియబుల్స్ అయితే ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే 3 వేరియబుల్స్ అయితే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయితే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ అండి. అలాగే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ అండ్ వై. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ అండి. ఇది మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనం మామూలుగా అయితే మనకి గివెన్ సిస్టమ్ ఎలా ఇస్తారంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు మనకి అంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండి. అంటే హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అంటే మన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కాన్స్టెంట్ వాల్యూ అంటే కాన్స్టెంట్ వాల్యూ అంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ అట్లీస్ట్ 1 ఈజ్ నాన్ జీరో అయితే దాన్ని ఏమంటాం అంటే నాన్ హోమోజీనియస్ అంటామండి. ఇక్కడ వాల్యూస్ 0 అయితే దాన్ని హోమోజీనియస్ అంటాం. కాకపోతే మనకి ఇచ్చే అన్ని నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుందండి. కాబట్టి d1 అలాగే a2 b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2 అలాగే a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు d3 అండి. ఇది నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే గివెన్ సిస్టమ్ కెన్ బి రీరైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనం మామూలుగా అయితే ఎలా రాస్తామంటే రీరైట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అండి. అంటే మనకి ఇచ్చిన దాన్ని మన మ్యాట్రిక్స్ ఫార్మెట్లో రాస్తే a1 b1 c1 అలాగే a2 b2 c2 అండి. అలాగే a3 b3 c3 అండి. అంటే ఇక్కడ అంటే వేరియబుల్ అండి అంటే x y z. ఇక్కడేమో కాన్స్టెంట్ అంటే d1 d2 d3 అండి. మనం ఏఎక్స్ అంటే ఇక్కడ మనం ఏ అంటే ఏం రాస్తామంటే a1 b1 c1 అండి. అలాగే a2 b2 c2 a3 b3 c3 అండి. ఇక్కడ వేరియబుల్ మ్యాట్రిక్స్ని x అనుకుంటాం అంటే x y z. అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే d అంటే d1 d2 d3 అండి. ఇది d3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఏనేమో ఏ ఈజ్ కాల్డ్ కోఫిషియంట్ అంటే కోఫిషియంట్స్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఏ ఈజ్ కాల్డ్ కోఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. కోఫిషియంట్ మ్యాట్రిక్స్ అండి. అలాగే ఎక్స్ ఈజ్ కాల్డ్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అండి. వేరియబుల్ మ్యాట్రిక్స్. అలాగే డి ఈజ్ కాల్డ్ మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే మనకి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఇలా రాయొచ్చండి. అంటే దీన్నే కోఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, దీన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటామండి. అంటే మనకి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో క్రామర్స్ రూల్ అండి.
క్రామర్స్ రూలు, అలాగే రెండోదేమో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అండి. అలాగే మూడోదేమో మనకి గాస్-జోర్డాన్ మెథడ్. మనం ఒక ప్రాబ్లం తీసుకుని మూడు ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దామండి. అంటే మన ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడానికి మూడు మెథడ్స్ ఉన్నాయి. అంటే క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్-జోర్డాన్ మెథడ్ అండి. మనకి క్రామర్స్ రూల్ అండి, క్రామర్స్ రూలు, అలాగే రెండోది వచ్చి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, మూడోది వచ్చి గాస్-జోర్డాన్ మెథడ్. అంటే క్రామర్స్ రూల్ని ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దామండి. అంటే గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గివెన్ మామూలుగా అయితే మనకి నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మామూలుగా ఈ ఫామ్లో ఇస్తాడు. a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1, అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు d3 అండి. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ని మనం ఎలా రాద్దామంటే రీరైట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈజ్ ఈక్వల్ టు d అండి. ax ఈజ్ ఈక్వల్ టు d. ఏ అంటే హియర్ a ఈజ్ ఈక్వల్ టు మనకి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ మామూలుగా ముందు చెప్పుకున్నాం కదండి. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే a1 b1 c1, అలాగే a2 b2 c2, అలాగే a3 b3 c3 అండి. అలాగే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే x y z అండి. అలాగే d అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే d1 d2 d3. ఇక్కడ మనకి ఇప్పుడు మామూలుగా అయితే క్రామర్స్ రూల్ అండి. క్రామర్స్ రూల్ అంటే మనం ఇచ్చిన ఏఎన్ఏ మ్యాట్రిక్స్కి అంటే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి దీనికి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే డెల్టా 1 అంటే మనం ఇక్కడ ఫస్ట్ కాలం రీప్లేస్ విత్ కాన్స్టెంట్ కాలం అండి. అంటే ఏం రాస్తామంటే d1 d2 d3, అలాగే ఫస్ట్ కాలంని మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేయాలి. కాబట్టి ఇక్కడ d1 d2 d3 రాయాలి. అలాగే ఇక్కడ b1 b2 b3 రాయాలి. ఇక్కడ కామన్గా ఏమున్నాయో అయ్యే రాయాలి. ఇక్కడ మాత్రం ఫస్ట్ కాలం మాత్రం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేస్తామండి. దీని యొక్క డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే డెల్టా 2 అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే సెకండ్ కాలంని రీప్లేస్ విత్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అండి. అంటే ఇక్కడ a1, ఇక్కడ a2 a3 అండి. అలాగే ఇక్కడ d1 d2 d3 అండి. ఇక్కడ c1 c2 c3 అండి. ఇదేమో డెల్టా 2 అండి. అలాగే డెల్టా 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ a1 a2 a3 అండి. అలాగే ఇక్కడ b1 b2 b3 అండి. ఇక్కడ ఏంటంటే d1 d2 d3 అండి. అంటే మనకి
ఫస్ట్ కాలం ఏమో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేస్తాం డెల్టా 1 అండి. అలాగే సెకండ్ కాలంని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేస్తే డెల్టా 2. అలాగే థర్డ్ కాలంని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేస్తే డెల్టా 3 అండి. అంటే మనకి ఇప్పుడు మామూలుగా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా అండి. అలాగే జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా అండి. అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన డెల్టా వాల్యూ మనం ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, అది డెల్టా వాల్యూ అవుతుందండి. అలాగే డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, వై ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా అండి. అలాగే మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో అంటే మనకి గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇక్కడ వరకు రాసిన తర్వాత మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో మనం ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఫామ్లో రాస్తామండి. అంటే మనకి ఇక్కడ మనం ఈ ఫామ్లో రాసిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి అండి. అంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత మనం ఫైండ్ ఏ ఇన్వర్స్ అంటే మనకు తెలుసు కదండి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ థీరం కూడా చేసాం, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇక్కడ ఫైండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వచ్చిన ఇన్వర్స్ని డీతో మల్టిప్లై చేయాలి, కాబట్టి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి. కాబట్టి మనకి ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అండి. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అండి. అంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఫామ్లో రాసిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి అండి. మనం ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ అంటే మనకు తెలుసు కదండి. అంటే కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఏ వస్తుంది. అలాగే మనం ఫస్ట్ ఇవ్వగానే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ అంటే మనకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అండి. అలా వచ్చిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి అండి. అలాగే మనకి మూడో మెథడ్ వచ్చి గాస్-జోర్డాన్ మెథడ్ అండి. గాస్-జోర్డాన్ మెథడ్ అంటే మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ని మనం మామూలుగా అయితే ఇక్కడ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని తీసుకోవాలండి. ఏడి అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు. అలాగే మనకి ఏ అంటే A1 B1 C1 అండి. అలాగే A2 B2 C2, అలాగే A3 B3 C3 అండి. అలాగే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఆల్రెడీ ఎక్స్ వై జెడ్ అండి. ఇక్కడ డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అంటే మనకు వచ్చిన D1 D2 D3 అండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని మనకి అంటే ఫామ్ ఏంటంటే ఏడి అండి. ఏడి అని రాస్తాం. ఏడి అంటే మామూలుగా ఏ అనే మ్యాట్రిక్స్. అలాగే ఏడి అంటే A1 B1 C1 అండి. అలాగే A2 B2 C2, అలాగే A3 B3 C3 అండి. ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కూడా రాయాలి, అంటే D1 D2 D3 అండి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే 1 0 0 యూనిట్ మ్యాట్రిక్స్ని మార్చేయాలి. ఇక్కడ 0 0 1 అండి. ఇక్కడ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూసే మనకి మార్చగా మనం రో ఆపరేషన్ మాత్రమే చేసి ఈ వాల్యూస్ని 1 0 0 0 1 0 0 0 1 చేయాలి. ఇక్కడ వచ్చే వాల్యూసే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అవుతాయండి. కాబట్టి మనకి 3 మెథడ్స్లో మనం ఒక ప్రాబ్లం తీసుకుని 3 మెథడ్స్